అందరికీ నమస్కారం అండి. ఆక్టోపస్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి ముందుగా నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అలాగే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, 1 ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే ముద్దగా చేసుకొని వేసుకున్నానండి. అలాగే తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి అందులోనే కొంచెం సరిపడా మనకి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా ముద్దగా వేగిన తర్వాత ఆక్టోపస్ వేసుకొని వేగనివ్వాలి. ఈ ఆక్టోపస్ వేసిన తర్వాత చాలా వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి మగ్గనియాలి బాగా. ఈ ఆక్టోపస్ని తెలుగులో కోడి సంచులని కూడా అంటారండి. ఇలా ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వేగనివ్వాలి. అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, ఆక్టోపస్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ ఆక్టోపస్ కర్రీ. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే అమలా ఛానల్ 1ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.